వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమృత. మనము అభ్యాసం 8.2లోని సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో 12వ సమస్యకి పరిష్కారాన్ని కనుగొందాం. ఏంటి 12వ సమస్య? 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించండి. దీనితో సరూపంగా ఉంటూ ఆ త్రిభుజ భుజాలకు 2/3 రెట్లు అనురూప భుజాల కొలతలు కలిగిన త్రిభుజాన్ని నిర్మించండి. అంటే ఇచ్చిన స్కేలు ప్రకారము ఒక త్రిభుజానికి సరూప త్రిభుజాన్ని నిర్మించడం. ఇక్కడ త్రిభుజం యొక్క కొలతలు ఏమిచ్చిన భుజాల కొలతలు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు గల కొలతలను తీసుకొని త్రిభుజాన్ని మనము నిర్మించాలి. నిర్మించిన తర్వాత ఆ త్రిభుజానికి మనము సరూపంగా మరొక త్రిభుజాన్ని నిర్మించాలి. అంటే స్కేల్ గుణకం ఎంత? 2/3 రెట్లు. అంటే ఈ త్రిభుజం యొక్క భుజాల కొలతలని 2/3 రెట్లు ఉండే విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ త్రిభుజానికి సరూపంగా ఉండేటట్లు మనం మరొక త్రిభుజాన్ని నిర్మించాలి. ముందుగా మనం ఏం చేయాలి? ఒక చిత్తుపటాన్ని గీద్దాం. ఏంటి? ఇది ABC. అంటే ఇది 4 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు అనుకుందాం. అంటే మనం ఫస్ట్ ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మిద్దాం. ఇచ్చిన కొలతతో త్రిభుజాన్ని నిర్మించిన తర్వాత దానికి స్వరూపంగా ఉండే త్రిభుజం ఎలా వస్తుంది అంటే దీనికి ఇక్కడ స్కేల్ గుణకం ఎంత ఉంది? 2/3. అంటే ఏంటిది? 2/3 అంటే ఎంత? 1 కన్నా తక్కువ. అంటే మనము కొత్తగా నిర్మించే దీనికి స్వరూపంగా ఉండే త్రిభుజాన్ని అది ఎలా ఉంటుంది? ఈ త్రిభుజానికి అంతరంగా ఉంటుంది. అదే 3/2 అనుకోండి, ఈ త్రిభుజానికి బాహ్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న ఈ స్కేల్ గుణకం ఆధారంగా అది అంతరంగా ఉంటుందా బాహ్యంగా ఉంటుందో మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏంటి? ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది ఏంటిది? బి, ఇది సి డాష్, ఇది ఏ డాష్. ఏంటిది? ఏ డాష్ బి సి డాష్ అనేది ఏబిసి అనే త్రిభుజానికి స్వరూపంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇచ్చిన కొలతలతో 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు కొలతలతో త్రిభుజాన్ని నిర్మిద్దాం. ఫస్ట్ ఏంటి? బీసీ 5 సెంటీమీటర్లు కదా, మనము బీసీని 5 సెంటీమీటర్ల కొలతతో బీసీ భుజాన్ని నిర్మిద్దాం. 5 సెంటీమీటర్లు. ఇదెంత? 5 సెంటీమీటర్లు సిఎం. ఇప్పుడు మనం ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ ఇక్కడ రాసుకుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు 5 సెంటీమీటర్ తీసుకుందాం. ఇదేంటి? ఇది బి, ఇది సి. ఇప్పుడు మనము ఏంటి? ఏబి అనే భుజం పొడవు ఎంత ఇచ్చిండు? 4 సెంటీమీటర్లు. ఏసీ అనే భుజం పొడవు ఎంత ఇచ్చిండు? 6 సెంటీమీటర్లు. అంటే మనము కంపాస్ సహాయంతో మనం ఏం చేద్దాం? 4 సెంటీమీటర్ల బి నుంచి 4 సెంటీమీటర్లు తీసుకొని ఒక చాపాన్ని గీద్దాం. తర్వాత మళ్ళీ సిని కేంద్రంగా చేసుకొని సి నుంచి ఏ అనే బిందువు ఎంత దూరంలో ఉంది? 6 సెంటీమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి కంపాస్ తోటి వ్యాసార్థం ఎంత తీసుకుందాము? 6 సెంటీమీటర్లు తీసుకొని ఇంత ముందు గీసిన చాపాన్ని ఖండిద్దాం. ఖండించినట్లయితే ఈ 2 చాపాల ఖండన బిందువే మనకి ఏ అనే శీర్షము వస్తుంది. చూడండి, బిఏ ఎంత? బి అంటే ఏబి ఎంత? 4 సెంటీమీటర్స్. అంటే నేను ఇక్కడ 4 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా.
కంపాస్ సహాయంతో త్రిభుజ ఏబిసిలో ఏ అనే శీర్షాన్ని గుర్తించడం కోసం ఏం చేస్తున్నా, ఫస్ట్ త్రిభుజ ఏబిసిని నిర్మించడం కోసము బీసీ భుజాన్ని గీశాను. బీసీ భుజాన్ని ఎంత తీసుకున్నాను, బీసీ పొడవు ఎంత 5 సెంటీమీటర్లు తీసుకొని స్కేల్ సాయంతో తీసుకున్నాను. ఇప్పుడు బిని కేంద్రంగా చేసుకొని బి ఒక ఆర్క్ని గీస్తున్నా, ఆర్క్ని గీయడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏసీ ఎంత 6 సెంటీమీటర్స్. ఇప్పుడు 6 సెంటీమీటర్స్ తీసుకుందాం. త్రిభుజం ఏబిసి నిర్మిస్తున్నాం చూడండి, 6 సెంటీమీటర్స్. ఇప్పుడు సిని కేంద్రంగా చేసుకొని ఇంత ముందుకుది కట్ కాలేదు, అది 4 సెంటీమీటర్స్ కదా, మళ్ళీ ఒకసారి గీద్దాం దాన్ని. సెంటీమీటర్స్. ఈ రెండు చాపములు ఎక్కడైతే ఖండించుకున్నాయో ఆ ఖండన బిందువుని మనం ఏం తీసుకుందాం, ఏగా. ఇప్పుడు ఇది ఏ. ఇప్పుడు ఏంటి, దీన్ని బిని ఏని సిని ఏని కలిపినట్లయితే 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ కొలతలు గల త్రిభుజం అనేది వచ్చును. ఇప్పుడు బిని ఏని కలుపుతున్నా, తర్వాత సిని ఏని కలుపుతున్నాను. ఇది మనము త్రిభుజం ఏబిసి అనేది గీయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ త్రిభుజానికి స్వరూపంగా ఉండే త్రిభుజాన్ని మనం నిర్మించాలి. అంటే ఫస్ట్ మనము ఒక త్రిభుజానికి స్వరూపంగా ఉండే త్రిభుజాన్ని నిర్మించాలన్నప్పుడు ఈ త్రిభుజాన్ని గీసిన తర్వాత ఏం చేయాలి, బీసీ భుజానికి ఎలా అల్పకోణము చేసే విధంగా, అంటే ఇక్కడ ఉన్న భుజానికి అల్పకోణము చేసే విధంగా మళ్ళీ ఏ అనే శీర్షానికి వ్యతిరేక దిశలో ఉండేటట్లు మనం ఏం తీసుకోవాలి, ఒక కిరణాన్ని తీసుకోవాలి. ఒక కిరణాన్ని ఇక్కడ ఏం చేస్తున్నా, బిఎక్స్ అనే కిరణాన్ని తీసుకుంటున్నా. ఎలా ఉండాలి, బిఎక్స్ కిరణము అల్పకోణమై ఉండాలి. అది శీర్షము ఏకి వ్యతిరేక దిశలో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఇది 2/3 రెట్లు అన్నాడు కదా, 2/3. 2/3లో ఈ కిరణాన్ని ఏం చేయాలి, మనం 3 సమాన భాగాలుగా చేయాలి. అంటే 3 బిందువులను గుర్తించాలి. ఆ 3 బిందువులు ఎలా ఉండాలి, సమాన దూరంలో ఉండాలి. అంటే ఎందుకు అంటే ఇక్కడ 2/3 అన్నాడు కాబట్టి ఇందులో పెద్ద సంఖ్య ఏదైతే మనం అన్ని భాగాలుగా ఈ బిఎక్స్ కిరణాన్ని తీసుకోవాలి. దాని మీద అన్ని బిందువులను తీసుకోవాలి. అవన్నీ ఎలా ఉండాలంటే సమాన దూరంలో ఉండాలి. ఇప్పుడు నేను బిని కేంద్రంగా చేసుకొని కొంత రేడియస్ తో B1 అనే బిందువుని గుర్తిస్తున్నాను. చూడండి, బిని కేంద్రంగా చేసుకొని B1, మళ్ళీ ఒక చాపాన్ని గీసినాయి కదా బిఎక్స్ కిరణంపై, మళ్ళీ దీని కేంద్రంగా చేసుకుని అదే రేడియస్ తో మరొక బిందువుని, మరొక చాపాన్ని, మళ్ళీ 3 బిందువులని, అంటే 3 చాపాలను గీసిన ఈ కిరణము చాపము ఖండించుకున్న దగ్గర మనము బిందువులని తీసుకుందాం. ఏంటి, ఇది B1, ఇదేంటి B1, ఇది B2, ఇది B3. ఇక్కడ మనము AX BX అంటే CBX అనే అల్పకోణం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆరంలో ఏవైతే విలువ ఉందో 2/3లో ఆరం ఎంత 3 కదా, అంటే B3 అనే బిందువుని సిని కలుపుతున్నాను. చూడండి, ఇది B3, ఇది C.
కలిపిన తర్వాత ఇప్పుడు మనకు లవంలో ఏముంది B2 కదా, అంటే B2 నుంచి B2 అనే బిందువు నుంచి B3Cకి సమాంతరంగా ఉండేటట్లు రేఖని గీయాలి. B3Cకి సమాంతరంగా ఉండేటట్లు మనము B2 బిందువు గుండా గీయాలి ఒక రేఖని. దానికోసం నేను ఏం చేస్తున్నాను, B3 వద్ద ఒక చాపాన్ని గీసి B3ని కేంద్రంగా చేసుకొని దీని యొక్క భుజాలని కలిసేటట్లుగా నేను ఒక చాపాన్ని గీస్తున్నా ఈ విధంగా. ఇప్పుడు ఇదే వ్యాసార్థంతో B2ని కేంద్రంగా చేసుకొని నేను చేస్తున్నా ఈ BX కిరణాన్ని కట్ చేసే విధంగా ఒక చాపాని గీశాను. ఇప్పుడు ఇక్కడ B3C కోణం ఎంత ఉందో ఇక్కడ ఈ కోణాన్ని మెజర్ చేస్తున్నా. ఇది ఎంత అయితే ఉంటుందో ఇది ఇంత ముందుకు B2ని కేంద్రంగా గీసిన చాపము BXని ఖండించింది కదా, ఆ ఖండన బిందువు నుంచి ఈ చాపాన్ని ఖండిస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ రెండు చాపాల ఖండన బిందువు మరియు B2 అనే బిందువు ఈ రెండు బిందువులను కలుపుతూ రేఖని గీయాలి. అది ఎలా ఉంటుంది, B3Cకి సమాంతరంగా ఉంటుంది. చూడండి కలుపుతున్నాను, B2ని ఈ ఖండన బిందువుని నేను కలపడం జరుగుతుంది. కలుపుతూ రేఖని గీస్తున్నాను. అది ఏం చేసింది, BCని ఒక బిందువు వద్ద ఖండించింది. దాని C' అని తీసుకుందాం. దాన్ని ఏమని తీసుకుందాం, C'. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ C' బిందువు వద్ద నుంచి CAకి సమాంతరంగా ఒక రేఖని గీయాలి. CAకి సమాంతరంగా Cని కేంద్రంగా C' బిందువు గుండా ఒక రేఖని గీయాలి. దానికోసం ఏం చేద్దాం, మళ్ళీ Cని కేంద్రంగా చేసుకొని ఒక చాపాన్ని గీస్తున్నా. అదే వ్యాసార్థంతో C' కేంద్రంగా చేసుకొని గీస్తున్నా. C' కేంద్రంగా చేసుకొని చాపాన్ని గీయడం జరిగింది. ఇప్పుడు ఇది BCA అనే కోణం ఎంత ఉందో దాన్ని కొలుస్తున్నాను. ఎంత ఉందో అదే ఇంత ముందుకు C' ని కేంద్రంగా తీసుకుని గీసిన చాపంని BCని ఎక్కడైతే ఖండించిందో దాని కేంద్రంగా ఇక్కడ దీన్ని కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఈ చాపాన్ని ఏం చేస్తున్నా, ఖండిస్తున్నా. ఇదేంటి, ఈ BCA అనే కోణం ఎంత ఉందో దాన్ని మెజర్ చేయడం వల్ల దీన్ని కేంద్రంగా చేసుకొని గీసాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ C' అనే బిందువుని గుండా మరి ఈ ఖండన బిందువు గుండా ఈ రెండు చాపాలు ఖండించుకునేగా ఇక్కడ ఈ బిందువు మరి ఈ బిందువు గుండా ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖను గీయాలి. అది ఎలా ఉంటుంది, ACకి మనము సమాంతరంగా గీయడం జరుగుతుంది. ఇప్పుడు కలుపుతున్నాను C' ని C' మరియు వీడియో ఖండన బిందువులను కలుపుతున్నాను. చూడండి ఇదేంటి, A'. ఇప్పుడు మనకు కావలసిన త్రిభుజం A'BC' అనేది త్రిభుజం ABCకి స్వరూపంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, ఈ త్రిభుజం ABCకి స్వరూపంగా ఉంటుంది. త్రిభుజం ABC త్రిభుజ భుజాలకు అంటే త్రిభుజం ABC యొక్క భుజాలకు 2/3
టైమ్స్ రెట్లు ఉండేటట్లుగా అనురూప భుజాల కొలతలు గల త్రిభుజం ఏదంటే ఏ డాష్ బి సి డాష్. మనము అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఏ డాష్ త్రిభుజము ఏ డాష్ బి సి డాష్ ఈజ్ సిమిలర్ టు త్రిభుజం ఏ బి సి. త్రిభుజం ఏ బి సి అంటే ఇక్కడ ఏ డాష్ బి బై ఏ డాష్ బి బై ఏబి చేస్తే ఏమొస్తుంది 2/3. నెక్స్ట్ బీసీ డాష్ బై బీసీ, ఇది కూడా ఎంత వస్తుంది 2/3. నెక్స్ట్ సి డాష్ ఏ డాష్ బై సిఏ ఏంటి 2/3. అంటే ఈ మూడు భుజాల ఈ స్వరూపాలు కాబట్టి మనము మెజర్ చేసి కొలిసినట్లయితే మనకి నిష్పత్తి ఎంత వస్తుంది 2/3 వస్తుంది. ఇవి ఏంటి, ఈ కోణం అనేది ఉమ్మడి కోణము, ఈ కోణం ఈ కోణానికి సమానము, ఈ కోణము సమానము. అంటే కోణము ద్వారా స్వరూపక నియమం ద్వారా ఈ స్వరూపాలు ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. ఇప్పుడు మనం ఏంటి ఈ త్రిభుజాన్ని ఏబిసికి స్వరూపంగా ఉండే త్రిభుజాన్ని నిర్మించడానికి మనము ఏవైతే విధానం ఉందో దాన్ని మొత్తాన్ని కూడా నిర్మించే విధానాన్ని మనము సోపాన క్రమంగా తెలియచేద్దాం. మనం మొదటగా ఏం చేసాము, సోపానాల్లో ఫస్ట్ మనం ఏం రాద్దాం, ఫస్ట్ పాయింట్ గా అంటే ఏం చేసామంటే ఫస్ట్ చిత్రపటాన్ని గీయడం జరిగింది. ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా చిత్రపటాన్ని గీయడం జరిగింది. అంటే ఇచ్చిన కొలతలు 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ కొలతలు మనం ఏం చేసాము, త్రిభుజం ఏబిసి త్రిభుజాన్ని నిర్మించాము. అంటే ఫస్ట్ ఇచ్చిన కొలతలతో ఏం చేసాము, త్రిభుజం ఏబిసిని నిర్మించాము. తర్వాత బిఎక్స్ అనే కిరణాన్ని డ్రా చేసాం. కానీ బిఎక్స్ అనే కిరణం ఎలా తీసుకున్నాం, బీసీ భుజముతో శీర్షము ఏకి వ్యతిరేక ఏ ఉన్న వైపుకి వ్యతిరేక దిశలో. అంటే ఏంటి, శీర్షము ఏ ఉన్న వైపుకి వ్యతిరేక దిశలో, ఏ ఉన్న వైపుకి వ్యతిరేక దిశలో బీసీ భుజముతో అల్పకోణము చేయనట్లు ఏం చేశాము, కిరణం బిఎక్స్ ను తీసుకున్నాము. చేయనట్లు కిరణము బిఎక్స్ ను తీసుకున్నాము. తర్వాత ఏం చేశాము, తర్వాత కిరణం బిఎక్స్ పై 3 బిందువులను ఎలా ఉండాలి, 3 బిందువులని గుర్తించాము. అవి ఎలా ఉంటాయి, B1 = B1 B2 = B2 B3. కిరణం బిఎక్స్ పై B1 = B1 B2 = B2 B3 అయ్యే విధంగా 3 బిందువులను ఏం చేస్తాం, గుర్తించాం. 3 బిందువులను గుర్తించితిమి లేదా గుర్తించితిమి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాము, తర్వాత గుర్తించిన తర్వాత ఏం చేసాము, ఇక్కడ మనము స్కేల్ గుణకాన్ని చూస్తున్నట్లయితే హారములో ఏముంది 2/3. అంటే ఇందులో ఎక్కువ సంఖ్య ఏదైతే ఉంటుందో అది లవములో అయినా ఉండనివ్వండి, హారములో అయినా ఉండనివ్వండి,
ఇక్కడ రెండింటిలో పెద్దది 3 కాబట్టి మనం బిఎక్స్ పైన 3 బిందువులను గుర్తించాం. ఓకేనా? ఇప్పుడు ఏంటి హారములు ఏముంది 3 ఉంది కాబట్టి అంటే B3 బిందువుని మరి సిని కలుపుతూ ఒక రేఖను B3 సిని గీసాము. బిందువు B3ని సిని కలుపుతూ ఏం చేసాము కలిపాము లేదా కలిపాము సిని కలిపాము. నెక్స్ట్ ఏం చేసినాము ఈ B3Cకి సమాంతరంగా ఉండేలా B2 బిందువు గుండా ఒక రేఖని గీసాము. నెక్స్ట్ ఏం చేసాము B3Cకి సమాంతరంగా ఉండే విధంగా సమాంతరంగా ఉండే రేఖను B2 బిందువు గుండా గీస్తే B2 బిందువు గుండా గీస్తే ఏమైంది అది BCని ఖండించినది. ఖండన బిందువుని ఏమనుకుందాం C' గా తీసుకుందాం. ఖండన బిందువును ఏమనుకున్నాం C' గా తీసుకున్నాము. మళ్ళీ ఏం చేశాము ఇక్కడ ఏం చేశాము CAకి సమాంతరంగా ఉండే రేఖను ఇక్కడ B3Cకి కదా ఇప్పుడు CAకి ఇక్కడ ఉన్నదాన్ని రాయండి. CAకి సమాంతరంగా ఉండే రేఖను C' బిందువు గుండా ఉండే రేఖను ఎక్కడి నుంచి C' బిందువు గుండా గీస్తే అది ఏమైంది అది ABని గీస్తే అది ABని ఖండించినది. మరి ఈ ఖండన బిందువును ఏమనుకున్నాము A' అనుకున్నాం. ఖండన బిందువును A' గా తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి త్రిభుజము A', B, C' అనేది మనకు కావలసిన త్రిభుజం. therefore ఏడో పాయింట్ ఏంది A' త్రిభుజము A', B, C' అనేది మనకు కావలసిన త్రిభుజం. అంటే ఏంటి ఇది ఎలా ఉంటుంది ఇదేంటిది త్రిభుజము A', B, C' is similar to త్రిభుజం ABC. A', B, C' is similar to త్రిభుజం ABC. మనము ఈ విధంగా ఇచ్చిన త్రిభుజానికి ఇచ్చిన స్కేలు గుణకం ఆధారంగా స్వరూప త్రిభుజాన్ని నిర్మించడం జరిగినది. ఓకే, థ్యాంక్ యూ.